సంబాల్ సంబాల్లో దేవాలయం మీద మసీదు కట్టారు. అండ్ ఇంకొకటి అజ్మీర్ అది శివాలయం అని కోర్టులో పిల్ వేశారు. కోర్టు పిల్ని స్వీకరించింది. మరి ఇక్కడ మన తెలంగాణలో వేములవాడలో గుడిలోనే దర్గా ఉంటుంది. దాని చరిత్ర కూడా మీకు తెలుసు. దాని ఇంతకుముందు నేను కూడా దాన్ని ప్రచారం చేశాను. మరి దాన్ని అక్కడి నుంచి తొలగించడానికి మనం న్యాయ పోరాటానికి అవకాశం ఉన్నదా? ఖచ్చితంగా ఉందండి. హిందూ సంస్థలన్నీ కూడా కలిసి ఒక పిల్ వేసి అవి తొలగించే అవకాశం ఉంది కోర్టు ద్వారానే, న్యాయస్థానం ద్వారానే. ఎందుకంటే మనం ఎన్నో చూసాము. ఇప్పుడు అంటే న్యాయం ఇచ్చిన కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కూడా చూసాము, చాలా తీర్పులు చూసాము. ఇప్పుడు దీని విషయంలో కూడా అన్ని హిందూ సంస్థలు కలిసికట్టుగా వెళ్ళి ఈ పిల్లు ఒకటి మేము రెడీ చేస్తూ ఉన్నాము. అంటే పిల్లు ద్వారా మేము ఈ యొక్క వేములవాడలో ఈ దర్గాని తొలగించే విషయంలో అన్ని హిందూ సంస్థలతో కూడా మాట్లాడుతూ ఉన్నాము. తొందరలోనే ఒక పిల్లు వేసి, ఒక వేములవాడనే కాదండి, ఇక్కడ జోగులాంబలో కూడా ఇదే పరిస్థితి ఉంది. జోగులాంబ మరియు ఇంకా కొన్ని దేవాలయాలు ఉన్నాయి. అంటే రీసెంట్గా మా దృష్టిలో ఒక దేవాలయం వచ్చింది. దాని వెంటనే మేము వెళ్ళి అక్కడ సమస్యని పరిష్కరించడం జరిగింది. అక్కడ తెలియకుండా అతను ఆ గుడి నిర్వాహకుడు ఏం చేశాడంటే అన్యమతస్థుడి ఇది జెండా పెట్టి అక్కడ పూజ చేయడం జరిగింది. మా తాతల నుంచి వచ్చి చేస్తున్నామంటే మేము ఇది చాలా తప్పు, కాబట్టి మీరు తీసేస్తారా, మేము వచ్చి తొలగించాలని చెప్తే వెంటనే వాళ్ళు స్పందిస్తూ ఓం జెండా పెట్టి దాన్ని కాపాడుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ యొక్క వేములవాడ దేవాలయంలో కూడా ఇది హిందూ ధర్మానికి ఒక కలంకం అండి. ఎందుకంటే అలాంటి వాటి దర్గాని మన హిందువులే వెళ్ళి మొక్కుతూ ఉన్నారు. హిందువులకు కనీసంగా అవగాహన లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దేవాలయంలో దర్గా ఉందంటే ఈ దర్గా ఎలా ఏర్పడ్డది అని ఇంతవరకు తెలియదు. మీరు చెప్పిన తర్వాతే చాలామందికి తెలుసు. మీరు ఈ మధ్య సోషల్ మీడియాలో మీది చాలా వైరల్ అయింది. ఎందుకంటే ఎవడో ఉచ్చపోస్తే ఆ ఒక వాడిని కొట్టితే వాడు వచ్చి చచ్చిపోతే తీసుకెళ్ళి వాడి సమాధి మన గుడి కూడా పెట్టారంటే ఎంత దాష్టికం అనేది. కాబట్టి ఇక్కడ హిందువులు చైతన్యమైనప్పుడే మనకు ఏదైనా సాధించుకోగలుగుతాం. కాబట్టి ఈ విషయం పైన ఈ దర్గా హిందువులు చైతన్యం కావాలన్నా న్యాయ పోరాటం చేయాలన్నా అదే అక్కడికి వస్తున్నాను. ఏదైతే న్యాయ పోరాటం చేయాలంటే హిందూ చైతన్యం కావాలి, హిందూ సంస్థలు చైతన్యం కావాలా. మరి ఇప్పుడు దాకా ఎందుకు వేయలేదు పిల్? అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే అది ప్రభుత్వం దాంట్లో ఉంది, ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఆ ప్రభుత్వం దృష్టిలో ఉన్న తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్స్, అంటే ఫస్ట్ మనము కొన్ని కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది, మరియు ఈవో దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, దానికి సంబంధించినటువంటి మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ న్యాయపరంగా పోరాటం చేసిన అవకాశం ఇప్పుడు వచ్చింది మనకు. గతంలో కొన్ని కోర్టు తీర్పులని మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పిల్ రూపకంగా వెళ్తే మనకు న్యాయస్థానం న్యాయం చేస్తుంది. హిందువుల గుడి హిందువులకే కేటాయించాలి కాబట్టి ఇప్పుడు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. న్యాయవాదుల్లో కూడా హిందువులు ఉంటారు. మరి అటువంటి హిందువులు ఎవరు ముందుకొచ్చి ఈ కార్యాన్ని చేపట్టలేదా? లేదు వాళ్ళ దగ్గరికి మీరు ఈ విషయాన్ని తీసుకెళ్ళలేదా? అంటే గతంలో మేము చాలామంది న్యాయవాదులతో మాట్లాడాము. న్యాయవాదులు లౌకికవాదులుగా మారిపోయి హిందుత్వం కోసము మాట్లాడడానికి వాళ్ళకు నోలు రావట్లేదు. ఎవరు అరకొరకు ఒకరిద్దరు, మన హరికిషన్ జైన్ గారు, అట్లా హరిశంకర్ జైన్ గారు, ఇట్లా కొంతమంది లాయర్లు ఉన్నారు. ఇక్కడ మన హైదరాబాద్లో కొంతమంది శర్మ గారు, ఇట్లా కొంతమంది ఉన్నారు. చాలా మటుకు హిందువుగా జీవించట్లేదు. హిందూ లాయర్లు ఉన్నారు, ఇన్ని చూస్తూ ఉన్నారు. అదే వృత్తిలో ఉన్నటువంటి లాయర్లు వారు పెద్ద పని కాదు వారికి, ఎందుకంటే రోజు కోర్టుకు వెళ్తూ ఉంటారు కాబట్టి సబ్జెక్ట్ నాలెడ్జ్. మనలాంటి వాళ్ళు ఎవరినో మిమ్మల్ని అడిగినా సబ్జెక్ట్ ఇస్తాం, దానికి ప్రూఫ్స్ ఎవిడెన్స్ కూడా ఇస్తాం. కానీ ముందుకు రావట్లేదే. డబ్బులు డబ్బులు డబ్బులు, ఎక్కడ డబ్బులే. మీరు గమనిస్తే లాయర్లకు బాబు కేసు పలానా కేసు ఉంది, కొంచెం గతంలో మీకు చెప్పినట్టున్నాను, ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మేము ఇంప్లీట్ కావాలనుకుంటున్నాం, ఎందుకంటే దేవాలయంలో వచ్చినటువంటి ఆదాయం కూడా మాకు ఎవరికి ఇవ్వట్లేదు ఇక్కడ అంటే ఫీజు ₹1,00,000 అవుతుందండి అని చెప్పినటువంటి పరిస్థితి. అంటే న్యాయస్థానం అంటే ఒక అడ్వకేటు, హిందువుగా ఉన్నటువంటి అడ్వకేటు మాట్లాడితే ఫీజే,
కోర్టు ఫీజు అంటే ఏదో కట్టుకుంటాం మనం. అతనికి కూడా ఫీజు ఇచ్చే పరిస్థితి అడుగుతూ ఉన్నారు. హిందువులుగా బతకట్లేదు. ఎవరైతే ఈ యొక్క కొంతమంది లాయర్లు ఉన్నారో వాళ్ళు నామమాత్రంగా పాపం పోరాడుతూ ఉన్నారు. వాళ్ళు ఉన్న స్థాయిలో కొంచెం పై స్థాయిలో ఉన్నవాళ్ళు, ఎందుకంటే మంచి పేరు వచ్చి కొన్ని వందల కేసులు గెలిచిన వాళ్ళు ముందుకు అసలు పట్టించుకోరే. అట్లాంటి పరిస్థితిలో మన హిందూ వ్యవస్థ ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు జాగృతం కావాలి. నా ఉద్దేశం ఏంటంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా అలాంటి లాయర్లు ఎవరైనా చూసుంటే మనకు సహకరిస్తారేమో అనిపిస్తూ ఉంది. అట్లయితే ఒక పని చేద్దాం. ఇటువంటి అంటే మీరు చాలా కేసులు కూడా మీరు పోరాడారు. ఇది మన ప్రసాదం కవర్ల మీద దేవుడు బొమ్మలు లేకుండా ఇవన్నీ, అండ్ కొన్ని దేవాలయాల ఆస్తులు కూడా మళ్ళీ మీరు వెనక్కి తీసుకురావడం ఇవన్నీ జరిగినాయి. మీరు ఇలా కోరారు అని కింద మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అంటే లాయర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మా ఫోన్ నెంబర్ కావాలంటే ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఇస్తాను, ఇబ్బంది లేదు. నాది 9848452378. ఈ నెంబర్కి లాయర్లు ఎవరైనా మా తరఫున పోరాడదామని స్వచ్ఛందంగా వస్తే మేము పూర్తి ఎవిడెన్స్తో వారికి సహకరిస్తాం. ధర్మం విషయంలో ఖచ్చితంగా అలాంటి వాళ్ళని ఆహ్వానిస్తాం. కాబట్టి హిందూ సంఘాలు వాళ్ళకి కావాల్సింది కూడా అదే. హిందూ సంఘాలు ఒక క్షేత్రస్థాయిలో పోరాటం జరుగుతూ ఉంది, కానీ ఆ క్షేత్రస్థాయి నుంచి కోర్టు లెవెల్లో న్యాయపరంగా పోరాడాలని అన్నప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయ వనరులు చాలా తక్కువ. సొంత ఖర్చులు ఎంతవరకు పెట్టుకోగలుగుతాం? కాబట్టి ఇక్కడ ఎవరైనా న్యాయవాదులు ఈ విషయంలో ముందుకు వచ్చి మాతో కలిసి పనిచేస్తామంటే 100% మేము ఆహ్వానిస్తూ వారికి స్వాగతం పలుకుతాం. ఈ యొక్క చాలా విషయాలు ఉన్నాయి. ఒక డిస్టిక్కి ఒక ఇద్దరు లాయర్లు దొరికినా మనకు కొన్ని వందల కేసులు వేయచ్చు. ప్రతి డిస్టిక్లో సమస్యలు ఉన్నాయి, ప్రతి దేవాలయంలో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఖచ్చితంగా హిందూ దేవాలయ పరిరక్షణ సమితి పూర్తిగా సహకరించి లాయర్లు ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళకు పూర్తిగా సహకరిస్తుంది.